వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన అధికారులు 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు. పిఠాపురంలో ఇప్పుడు ఇదే ట్రెండ్. ఫలితాలకు ముందే మొదలు పెట్టేశారు. రూల్స్ గీల్స్ జాంథానాయ్. పిఠాపురం నియోజకవర్గంలో కొత్త ట్రెండ్ మొదలైంది. నెంబర్ ప్లేట్లపై ఎమ్మెల్యే అంటూ జన సైనికులు రాతలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తగ్గేదే లేదంటున్నారు. చైనా సైనికులను చిత్తుగా ఓడించిన భారత ఆర్మీ. వీడియో ఇదిగో. సుడాన్ లో బలగాల మధ్య టగ్ ఆఫ్ వార్. యుఎన్ మిషన్ లో భాగంగా సుడాన్ లో భారత బలగాలు శాంతి ఒప్పందంలో భాగంగా నియమించిన అహిరాస కథన రంగంలోనే కాదు, క్రీడా రంగంలోనూ భారత్ ఓటమిని ఒప్పుకోదని చాటి చెప్పారు. అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ సేన జూన్ 2 నుంచి జరగనున్న T20 ప్రపంచ కప్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. అమెరికా, వెస్టిండీస్ లలో జరగనున్న ఈ టోర్నీ కోసం సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్లు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ సేన మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మోదీ ఓడిపోవాలి. పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వ్యాఖ్య. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు. పాకిస్తాన్ నుంచి విపక్ష నేతలకు మద్దతుపై మంగళవారం ప్రధాని విమర్శలు. ప్రధాని ఆందోళన వెళ్లబుచ్చిన మరుసటి రోజే పాక్ మాజీ మంత్రి స్పందన. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు మరో షాక్. జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లాల్సిందే. లోక్సభ ఎన్నికల సందర్భంగా మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన తిరిగి తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. కాలువలోకి దూసుకెళ్లిన 108 వాహనం. అవనిగడ్డ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కోడూరు మండలానికి చెందిన అంబులెన్స్ ను అవనిగడ్డ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగిని చేర్పించి తిరుగు ప్రాణమైంది. మార్గం మధ్యలో జైపురం సమీపంలో వాహనం కుదుపులకు గురైంది. స్టీరింగ్ దగ్గర సాంకేతిక సమస్య తలెత్తడంతో అంబులెన్స్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, సిబ్బందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీశైలంలో పౌరోహిత్యం చేసే యువకుడి ఆత్మహత్య. శ్రీశైలంలో లింగాయత్ సత్రం రూమ్ నెంబర్ 13లో ఆత్మహత్య. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్ఐ వారి బంధువులకు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివరాలు తెలియాల్సి ఉంది. రతన్ టాటాకు హ్యాట్స్ ఆఫ్. తాజ్ మహల్ హోటల్లోకి వీధి కుక్కలకు ఫ్రీ ఎంట్రీ. అదే అసలైన అందం అంటూ ఈయన కేవలం గొప్ప వ్యాపారి మాత్రమే కాదు, అంతకు మించిన గొప్ప జంతు ప్రేమికుడు. ఎన్నోసార్లు ఆయన చర్యలు దేశ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇలాంటి విషయమే మరొకటి వెలుగులోకి వచ్చింది. అద్భుతం. సుబ్రహ్మణ్యుడి సేవలో మయూరం. గర్భగుడి ముందు నిలబడి పూజలో పాల్గొన్న నెమలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ప్రవేశించిన నెమలి పూజ జరుగుతున్నంతసేపు గర్భగుడి దగ్గరే మయూరం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.